ఏమనుకోకపోతే ఒక విషయం చెప్పండి. అంటే ఇక్కడ చిరుతలు దాడి అది తిరుగుతా ఉంది అనేటువంటి ప్రచారం అయితే ఉంది. ఆ నేపథ్యంలో ఈ ఒంటరిగా పాపని పంపకూడదని ఎవరైనా చెప్పారా? ఒంటరిగా అనేది మేమేం పంపలేదు సార్, కావాలని ఏమైనా పంపం కదా మేము కూడా ఆడుకుంటా నవ్విస్తా వెళ్ళిపోతా ఉంది అంతే. వెనకాల మేము కూడా వెంటనే వెళ్తా ఉన్నాం సార్, అంతేగాని తర్వాత అంటే ఎవరైనా చెప్పారా జంతువులు ఉంది జాగ్రత్తగా ఉండండి అని చెప్పారా? చెప్పారు సార్, చెప్పారు. అయినా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అంటే మిగతా భక్తులకు ఒక మాట చెప్పండి. ఒక పాపను పోగొట్టుకున్న తండ్రిగా మిగతా వాళ్ళకి ఇలాంటి శోకం రాకూడదంటే ఎలా బిడ్డల్ని సంరక్షించుకుని నడిచి వెళ్ళాలో ఒక్క మాట చెప్పండి. బిడ్డలను జాగ్రత్తగా పెట్టుకొని జాగ్రత్తగా వెళ్ళాలని, జాగ్రత్తగా ఉండాలి. ఓకే ఓకే సార్, టీటీడీకి ఏమైనా చెప్పదలుచుకుంటే ఒక మాట చెప్పండి. పోలీసులు సార్ వాళ్ళు రాత్రి అంతా మా కోసం ఉండారు, బాగా హెల్ప్ కూడా చేశారు. రక్షితని చిరుతో తీసుకుపోయిందని మొదట వార్తలు వచ్చినాయి, కానీ ఇప్పుడు ఎలుగుబంటున్నారు. మీరేమో చూసారా పాపను తీసుకెళ్ళేటప్పుడు? చూడలేదు. ఎలా జరిగింది అసలు? అంటే దూరంగా మీకు దూరంగా ఉందా పాప? అంతే సార్, కొంచెం దూరంగా ఎత్తుకొని వెళ్ళేటప్పుడు ఎవరైనా చూడలేదు. పాప మిస్ అయింది అనేది తెలుసు, అంతేగాని ఎత్తుకో అనేది ఎవరికి తెలియదు. అంటే కింద నుంచి కూడా చూస్తూనే ఉన్నాం, పాప కొద్దిగా దూరంగానే ఉంది. సీసీ ఫుటేజ్ కొంచెం ఆడుకుంటూ వెళ్తున్నారు అంతేగాని మాకు అవుపిస్తానే ఉండేది. కింద నుంచి నడుచుకుంటూ వెళ్ళారు. కింద నుంచి నడుచుకుంటూ వెళ్ళి 6:45కి పాప అవుపలేదు. ఇంకా అంటే అప్పటి వరకు ఎలా నడుచుకుంటూ వెళ్ళారు? మామూలుగా నడుచుకుంటానే వెళ్తాను అందరూ. పాప కొంచెం దూరంగా మీ అందరూ వచ్చి కూర్చున్నారు, మా అమ్మాతరు మా అందరూ మా చెల్లెలు అందరూ. తర్వాత వాళ్ళకి కూర్చున్నారు కదా అని చెప్పి పాప ముందు వెళ్తుంటే పాప వెనకాల నేను వెళ్తున్నాను. షాప్ కాడే ఆగాం, బిస్కెట్ ప్యాకెట్లు తీసేసి అంతే వేసాను. భయంకరంగా ఎత్తుకాం మేము. అసలు మోకాలు పర్వం దాకా పరిగెత్తుకుంటూ వచ్చాను. మా బావ వాళ్ళు వచ్చి కింద కలిపి దాకా వచ్చారు. డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు. పులే ఎత్తుకుపోయింది అనుకుంటున్నాను. అంతే, మీకు మధ్యలో వెళ్ళేటప్పుడు కనపడడం కానీ ఏం లేదు.